this is Dhanlakshmi. Welcome to this week big story. ఏదో ఒకటో రెండో సినిమాలు చేసామా డైరెక్టర్ అనిపించుకున్నామా అన్నట్టు కాదు. సినిమా చేస్తే సక్సెస్ అవ్వాల్సిందే, సూపర్ హిట్ కొట్టాల్సిందే. ఆ రేంజ్ లో సినిమాలు చేస్తున్నారు ఈ డైరెక్టర్లు. డైరెక్టర్లు అంటే ఇలాంటి డైరెక్టర్లు కాకుండా బ్లాక్ బస్టర్ డైరెక్టర్లు అనిపించుకుంటున్నారు. వీళ్ళతో సినిమా చేస్తే హిట్ అయి తీరుతుందనే కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. మరి అలా ఇండియా వైడ్ గా సత్తా చాటుతున్న డైరెక్టర్లు ఎవరు? వీళ్ళలో టాలీవుడ్ లో టాప్ లో ఉన్నదెవరో ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. వరుసగా ప్లాఫుల్లో ఉన్నారా? అర్జెంటుగా హిట్ కావాలా? లేక ఉన్నట్టుండి పాన్ ఇండియా స్టార్ అయిపోవాలా? బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టే కలెక్షన్లు కావాలా? అయితే ఈ డైరెక్టర్లతో సినిమాలు చేయండి అంటున్నారు ప్రేక్షకులు. సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేదు. స్టార్లు, అప్కమింగ్ హీరోలు అన్న డిఫరెన్స్ లేదు. ఎలాంటి వాళ్ళకైనా హిట్లు ఇవ్వబడును అంటున్నారు ఈ డైరెక్టర్లు. భారీ బడ్జెట్లు, పాన్ ఇండియా స్టార్ కాస్ట్లు, హై గ్రాఫిక్స్, ఎలివేటెడ్ ఫైట్లు ఇవుంటేనే అసలు సినిమా గురించి మాట్లాడుకుంటున్న ఈ రోజుల్లో అసలు ఇవన్నీ లేకుండా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి ఇండస్ట్రీ అంతా తన గురించి మాట్లాడుకునేలా చేసిన డైరెక్టర్ అనిల్ రావుపుడి. యంగ్ స్టార్ హీరోలు బాక్సాఫీస్ ని రఫ్ ఆడిస్తున్న ఈ టైంలో సీనియర్ హీరోలతో 350 కోట్ల కలెక్షన్లు రాబట్టి తన మేకింగ్ టేకింగ్ మీద ఆడియన్స్ కున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు అనిల్ రావుపుడి. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నయనతార సీనియర్ స్టార్ క్యాస్ట్ తో ఫుల్ ఫ్లెడ్జ్ ఫన్ రైడ్ గా మనశంకర వరప్రసాద్ సినిమాని తెరకెక్కించారు అనిల్ రావుపుడి. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా ప్రభాస్ లాంటి స్టార్ హీరో చేసిన రాజాసాబు ఉన్నా దాన్ని ఓవర్కమ్ చేసి మరీ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటి ఇంకా హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో సక్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు అనిల్ రావుపుడి. అప్పటి వరకు సోసోగా లోకల్కే పరిమితమైన హీరోల్ని పాన్ ఇండియా హీరోలుగా చేస్తారని ప్రూవ్ చేసుకుంటున్నారు రాజమౌళి. ఇలా ఒకరిని కాదు, దాదాపు 10 ఏళ్ల నుంచి తెలుగు హీరోల్ని పాన్ ఇండియా హీరోల్ని చేయడమే పనిగా పెట్టుకున్నారు రాజమౌళి. చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్, ప్రతి సినిమా వేల కోట్ల కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేయడం అనేది కామన్ అయిపోయింది రాజమౌళికి. బాహుబలితో మొదలైన రాజమౌళి పాన్ ఇండియా జర్నీ ఆస్కార్ అందుకుని RRR తో పీక్స్ కు చేరింది. 100 కోట్ల సినిమా చేయడానికి ముందు వెనక ఆలోచించిన రోజుల్లో 2000 కోట్ల కలెక్షన్లు రాబట్టి ఇండియన్ సినిమా హిస్టరీని తిరగరాసిన తెలుగు డైరెక్టర్గా ఇండియన్ సినిమా హిస్టరీలో నిలిచిపోయే డైరెక్టర్. బాహుబలి తర్వాత రాజమౌళి చేసిన RRR 1200 కోట్ల కలెక్షన్స్ తో మరో రికార్డ్ సెట్ చేసింది. కెరీర్లో ఇప్పటివరకు ప్లాఫే లేని డైరెక్టర్గా 100% సక్సెస్ రేట్తో కంటిన్యూ అవుతున్న రాజమౌళి మహేష్ హీరోగా వారణాసి అనే మరో భారీ సినిమా చేస్తున్నారు. ఇప్పటివరకు లోకల్ హీరోగా ఉన్న మహేష్ ని గ్లోబల్ హీరోగా టర్న్ చేయబోతున్నారు రాజమౌళి. ఇప్పటి వరకు రాజమౌళికే ఈ క్రెడిట్ అనుకుంటే ఇప్పుడు సుకుమార్ కూడా ఇదే రూట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అన్న ట్యాగ్ సంపాదించుకున్నారు. టాలీవుడ్ లో ఒక్క హిట్ కొట్టి నిలబడ్డమే కష్టం. అలాంటిది స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టి పాన్ ఇండియాని మొత్తం అట్రాక్ట్ చేస్తున్నారు సుకుమార్. తీసిన ప్రతి సినిమా డిఫరెంట్, చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్. అప్పటి వరకు జస్ట్ డైరెక్టర్ అయిన సుకుమార్ పుష్పతో స్టార్ డైరెక్టర్ అయిపోయారు. డైరెక్టర్లలో సూపర్ సక్సెస్ఫుల్ గా కెరీర్ కంటిన్యూ చేస్తున్న సుకుమార్ తీసిన సినిమాలన్నీ కూడా మాక్సిమం హిట్లే. 2024లో వచ్చిన పుష్ప 2 1870 కోట్ల కలెక్షన్స్ తో ఇండస్ట్రీ రికార్డ్ సెట్ చేసింది. బాలీవుడ్ లో కూడా ఇంతవరకు ఎవరికీ లేని క్రేజ్ రికార్డ్ ని సొంతం చేసుకుంది సుకుమార్ చేసిన పుష్ప 2. 500 కోట్లతో తెరకెక్కిన పుష్ప 2 బాలీవుడ్ లోనే 800 కోట్లు కలెక్ట్ చేసింది. పుష్ప 2తో ఆడియన్స్ కి కావాల్సిందేంటో అది డెలివర్ చేసి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. క్వాలిటీ సినిమాకి కావాల్సినంత టైం తీసుకుని ఆడియన్స్ కి కావాల్సిన హై ఎంటర్టైన్మెంట్ ఇస్తూ తన మూవీ మేకింగ్ ని బాక్సాఫీస్ రికార్డులకి తగినట్టు మార్చుకున్న సుకుమార్ నెక్స్ట్ చరణ్ తో చేయబోతున్న సినిమాపై హైప్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. యానిమల్ ఇండియన్ సినిమా స్టైల్ ని మార్చి చూపించిన సినిమా. కంటెంట్ ని అంతే బోల్డ్ గా ప్రెజెంట్ చేసిన సందీప్ రెడ్డి గురించి పాన్ ఇండియా వైడ్ గా జరిగిన చర్చ అంత ఇంత కాదు. బోల్డ్ అటెంప్ట్ తోనే 1000 కోట్ల కలెక్షన్లు సాధించి పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ అయిన సందీప్ రెడ్డి వరుసపెట్టి సక్సెస్లతో అన్స్టాపబుల్ గా దుమ్ము రేపుతున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో సందీప్ రెడ్డి సెన్సేషన్ అయ్యారు. మూవీ మేకింగ్ లో సందీప్ రెడ్డి స్కూల్ సపరేట్. ఆ క్రేజీ మేకింగ్ కే పాన్ ఇండియా హీరోలందరూ ఫిదా అవుతున్నారు. వరుసగా ప్లాఫుల్లో ఉన్న హీరోలకి బ్లాక్ బాస్టర్లు ఇచ్చే పనిలో ఉన్నారు సందీప్. అలా షాహిద్ కపూర్ కి కబీర్ సింగ్, రణబీర్ కపూర్ కి యానిమల్ ఇచ్చారు. ఈ సినిమాలతోనే బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చేసుకున్న సందీప్ రెడ్డి ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ తో ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డుల్ని బద్దలు కొడతారన్న టాక్ ఇప్పట్నుంచే స్పీడ్ అవుతుంది.
రాజమౌళి తర్వాత ఆ రేంజ్ గ్రాండియర్ తో సినిమాలు చేసే డైరెక్టర్ రావడం కష్టమే అనుకున్నారు జనాలు. అయితే నాగశ్విన్ మాత్రం ఆ ప్లేస్ ని రీప్లేస్ చేసేస్తున్నారు. రాజమౌళి లాంటి డైరెక్టర్లని బీట్ చేయగలిగే నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ని, నెక్స్ట్ లెవెల్ వరల్డ్ ని క్రియేట్ చేయడం, ఆడియన్స్ ని కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు. అయితే ఇప్పటి వరకు తెలుగు వైపు చూడని బాలీవుడ్ స్టార్స్ తో కల్కి చేసి దాదాపు 1000 కోట్ల సక్సెస్ అందుకుని కమర్షియల్ స్టామినా ఉన్న డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నారు నాగశ్విన్. ఇప్పటి వరకు తెలుగు సినిమాలో రాని సరికొత్త జానర్ తీసి గ్లోబల్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు. ఎవడే సుబ్రహ్మణ్యంతో యూత్ ని, మహానటితో ఫ్యామిలీ ఆడియన్స్ ని, కల్కితో అందర్నీ అట్రాక్ట్ చేసి 100% సక్సెస్ తో ఉన్న నాగశ్విన్ కల్కి 2లో ఇంకేం చూపించబోతున్నారు అన్న క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నారు. త్వరలోనే కల్కి 2కి సంబంధించి అనౌన్స్మెంట్ కూడా రాబోతుందని తెలుస్తోంది. కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కామెడీతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తూనే ఉన్నారు త్రివిక్రమ్. హిట్ టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా క్రేజ్ సంపాదించుకున్న త్రివిక్రమ్ అదే ఫామ్ ని కంటిన్యూ చేస్తున్నారు. అలా వైకుంఠపురంలో సినిమాతో 400 కోట్ల సక్సెస్ కొట్టి కాంబినేషన్ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టారు త్రివిక్రమ్. హిట్ ప్లాఫ్లతో సంబంధం లేని ఇమేజ్ తో కంటిన్యూ అవుతున్న త్రివిక్రమ్ దాదాపు 600 కోట్లకు పైగా బడ్జెట్ తో ఎన్టీఆర్ తో మైథలాజికల్ మూవీని స్టార్ట్ చేయబోతున్నారు. వీటన్నింటికంటే ముందే వెంకటేష్ తో తన స్టైల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఆదర్శ కుటుంబం సినిమా చేస్తూ మరోసారి ఆడియన్స్ లో తన స్టామినా ప్రూవ్ చేసుకోబోతున్నారు. సౌత్ డైరెక్టర్ అయిన పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోల్ని వెంట తిప్పుకుంటున్నారు కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కన్నడ సినిమా ఇండస్ట్రీ కేజీఎఫ్ కి ముందు, కేజీఎఫ్ తర్వాత అనేలా ఇండస్ట్రీని ఎఫెక్ట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కన్నడ సినిమా ఇండస్ట్రీ కేజీఎఫ్ తో మొదలుపెట్టిన ప్రశాంత్ నీల్ సక్సెస్ జర్నీ సలార్ తో ఇంకా స్పీడ్ అందుకుంది. కేజీఎఫ్ 2 మూవీతో 1200 కోట్లు కలెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్ సలార్ తో 600 కోట్లకు పైగా కలెక్షన్లు క్రాస్ చేసి తన సక్సెస్ జర్నీని కంటిన్యూ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ తో పాటు ఇండియా రికార్డులు బద్దలు కొట్టడం గ్యారంటీ అన్న టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ కన్నడ డైరెక్టర్ అయినా ఈ సినిమాలు మాత్రం పాన్ ఇండియా వైడ్ గా రికార్డులు కలెక్ట్ చేస్తున్నాయి. అందుకే పాన్ ఇండియా స్టార్లందరూ ప్రశాంత్ నీల్ తో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ లిస్ట్ లో సలార్ 2, కేజీఎఫ్ 3తో పాటు డ్రాగన్ మూవీ లాంటి భారీ సినిమాలతో ప్రశాంత్ నీల్ మరోసారి ఫైర్ సెట్ చేయబోతున్నారు. సినిమా చేస్తే సూపర్ హిట్ అవ్వాల్సిందే, హీరో కెరీర్ మారిపోవాల్సిందే, కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టాల్సిందే. ఆ రేంజ్ లో ఇండియన్ సినిమాని రూల్ చేస్తున్నారు ఈ డైరెక్టర్లు. సౌత్ లో తెలుగు, కన్నడ కలెక్షన్ల విషయంలో ముందున్న ఈ రేస్ లో లేట్ గా జాయిన్ అయిన తమిళ డైరెక్టర్లు ఇప్పుడు ఫుల్ స్పీడ్ మీదున్నారు. జవాన్ తో బాలీవుడ్ లో సత్తా చాటిన అట్లీ సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ లో అల్లు అర్జున్ తో సినిమాని భారీ బడ్జెట్ తో చేస్తున్నారు. అట్లీ కూడా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో కెరీర్ ని కంటిన్యూ చేస్తున్నారు. రీసెంట్ గా బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ కాస్ట్ టెక్నీషియన్లతో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ సినిమా అట్లీకి మరో బ్లాక్ బాస్టర్ ఇస్తుందంటున్నారు ఆడియన్స్. సినిమాటిక్ యూనివర్స్ ని సౌత్ లో సూపర్ పాపులర్ చేసిన న్యూ జనరేషన్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్స్ తో తనకంటూ స్పేస్ ని క్రియేట్ చేసుకున్నారు. లార్జర్ దాస్ లైఫ్ యాక్షన్ తో ఆడియన్స్ కి డిఫరెంట్ యాక్షన్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ మేకింగ్ లో నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ చూపిస్తున్న లోకేష్ కనకరాజ్ ఇప్పుడు అల్లు అర్జున్ తో తన నెక్స్ట్ సినిమాలు అనౌన్స్ చేసి అంచనాల్ని ఒక్కసారిగా పెంచేశారు. లోకేష్ కూలీతో ప్లాఫ్ అందుకున్న కంటెంట్ ఉందన్న నమ్మకంతోనే బన్నీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ అప్పచెప్పినట్టు తెలుస్తోంది. కమర్షియల్ సినిమాల స్పేస్ లోనే ఆడియన్స్ పల్స్ పట్టుకుని సాలిడ్ ఎంటర్టైన్మెంట్ తో సినిమాలు చేస్తున్న డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. జైలర్ హిట్ తో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో జాయిన్ అయిపోయారు నెల్సన్. రజనీకాంత్ ని సరికొత్తగా పవర్ఫుల్ గా ప్రెజెంట్ చేసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన నెల్సన్ ప్రస్తుతం జైలర్ 2 పనుల్లో బిజీగా ఉన్నారు. జైలర్ తో సాలిడ్ హిట్ కొట్టిన రజనీ జైలర్ 2తో ఇంకా ఏ రేంజ్ యాక్షన్ చూపిస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సౌత్ లో డైరెక్టర్లే కాదు, నార్త్ డైరెక్టర్లు కూడా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు ఇస్తున్నారు. స్టార్లతో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ అవుతున్నారు. ఈ లిస్ట్ లో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయిన ఆదిత్యధర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఆదిత్యధర్
ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషనల్ అవుతున్న యంగ్ డైరెక్టర్. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాకపోయినా ఓన్లీ హిందీలోనే రిలీజ్ అయిన నేషనల్ వైడ్ గా సత్తా చూపిస్తున్న సినిమా దురంధర్. రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకున్న దురంధర్ సౌత్ లో కూడా వైరల్ అవుతుంది. అందుకే దురంధర్ సెకండ్ పార్ట్ ని పాన్ ఇండియా వైడ్ గా మార్చి 19న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అన్స్టాపబుల్ గా దూసుకుపోతున్న దురంధర్ ఇంకా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లతో అదరగొడుతున్న మరో యంగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్. వార్, పఠాన్ లాంటి సినిమాలతో రికార్డ్ రేంజ్ కలెక్షన్స్ తో బాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసిన డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్. ఇప్పుడు అదే సక్సెస్ రన్ తో షారుఖ్ ఖాన్ తో కింగ్ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ ఒక్కసారిగా అంచనాల్ని పెంచేసింది. ఇది కూడా సక్సెస్ అయితే ఇక సిద్ధార్థ్ ఆనంద్ కి తిరుగులేనట్టే. ఇలా హిట్ కొట్టడమే పనిగా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు ఈ డైరెక్టర్లు. మరి ముందు ముందు వీళ్ళు క్రియేట్ చేసే రికార్డులు ఏ రేంజ్ లో ఉంటాయో అని ఇమాజిన్ చేసుకుంటున్నారు జనాలు. సో ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. నెక్స్ట్ వీక్ మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.